ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ శుభాకాంక్షలు. ఎందుకంటే సో ఎవరెవరైతే దుబాయ్ నుంచి వచ్చారో, సో ఖతార్ నుంచి వచ్చారో, సో చాలా చాలా వాళ్ళకి శుభాకాంక్షలు. ఎందుకంటే అందులో చాలామంది ఓన్లీ వంటింట్లో ఉండిపోయి ఆడపిల్లలు వచ్చారు చాలామంది. కొంతమంది రైతులు కూడా వచ్చారు చాలామంది. తర్వాత ఇంకో కొంతమంది ఏంటంటే ఒక 10,000 20,000 గురించి వాళ్ళ జీవితం మొత్తము ఇదే నా జీవితం అని అనుకున్న వాళ్ళు కూడా చాలామంది వచ్చారు. సో సుమారుగా కొన్ని వేల మంది వచ్చారు. మన హైదరాబాద్ నుంచి 270 మందిని ఇక్కడి నుంచి మనకి ఎమిరేట్స్ ఫ్లైట్స్లో కొన్ని ఇండిగో ఫ్లైట్స్లో వెళ్ళడం జరిగింది. 270 మంది దుబాయ్. 270 మంది అంటే మీరు అనుకోవచ్చేమో సార్ దుబాయ్ ఒక్కటే కాదు, ఖతార్కి వెళ్ళాం. ఈ రెండింటి మధ్యలో ఒకటి ఉంటుంది స్టార్ క్రూజ్ షిప్ అని. సో ఆ స్టార్ క్రూజ్ షిప్లో రావాలంటే సుమారుగా మీరు 100 కోట్లు టర్న్ ఓవర్ చేయాలి. ఇక్కడ చెప్పండి 100 కోట్లు వదిలేసేయండి సార్, 1 crore డైరెక్ట్గా చూసాము అనేటోళ్ళు ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. 1 crore డైరెక్ట్గా చూసాము సార్ మేము. 1 crore క్యాష్ ఇలా పెడితే దాన్ని డైరెక్ట్గా చూసాము, ఒరిజినల్ క్యాష్. చేతులు లేపండి. లేదు సార్ నా బ్యాంక్లో 1 crore వచ్చింది, 1 crore నా బ్యాంకులో బ్యాలెన్స్ ఉంది, అప్పుడు నేను చూసుకున్నా సార్ నా బ్యాలెన్స్ అనేటువంటి ఎంతమంది ఉన్నారు చేతులు లేపండి. ఎవరు లేరు కదా. సో నేను గుర్తు చెప్పండి. ఎందుకంటే మనకి కామెడీ బ్యాచ్ అంటే ఎవరు ఉంటారంటే ఈ మధ్య తరగతి అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అండ్ పూర్ వీళ్ళే ఉంటారు, మన తరగతి ఉంటారు అన్నమాట. ఈ బ్యాచ్ ఉంటారు. ఏదైనా ఫేస్బుక్లో కానీ ఇన్స్టాగ్రామ్లో కానీ ఎక్కడైనా యూట్యూబ్లో కానీ కామెంట్ పెడతారు. ఎవరు ఉంటారంటే ఇదే ఈ బ్యాచే. ఎందుకంటే నేను చెప్తాను కదా, నాకు 14 సంవత్సరాల పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేసినప్పుడు అనిపించేది జాబ్లో జీతం వస్తుంది కానీ జీవితం రాదనే విషయం. 2 సంవత్సరాలు నాకు అర్థమైన తర్వాత సెర్చింగ్ చేస్తూ ఒక సుమారుగా 6.5 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం దొరికింది. ఈ అవకాశంలో కూడా మేము అనుకున్న మరే లైఫ్లో ఇంత మార్పు వస్తుందా అని వచ్చి పడుకునేటోళ్ళం కాదు. ఎందుకనుకుంటే నేను కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా చూడండి. మేము దుబాయ్కి వెళ్ళిపోయినాం. సుమారుగా 91 మందికి నా టీం తీసుకొని వెళ్ళిపోయినా. 91 మందిని తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత దిగిన తర్వాత మాకు అనిపించింది అనమాట, ఒక 50 సంవత్సరాలు ఎక్కువ ఉంది మనకంటే, 50 సంవత్సరాలు అడ్వాన్స్ ఉంది కంట్రీ. అక్కడ ఒక 2 వీలర్ కూడా ఎవరు వాడట్లేదు. టాటా వాళ్ళ ఒక సోచ్ ఉంది, ఒక ఆలోచన ఉంది వాళ్ళ ఏంటంటే ఇండియన్స్ ఎవరు కూడా 2 వీలర్స్ వాడకూడదు. అందుకే వాళ్ళు 2 వీలర్స్ తయారు చేయరు. టాటా వాళ్ళు, రిలయన్స్ వాళ్ళు తయారు చేయరు. మనం ఏమనుకుంటామంటే అరే 2 వీలర్స్ లేకుండా ఎట్లా నడిచేది అనుకున్నాంటే 2 వీలరే లేదు అక్కడ. దుబాయ్లో ఖతార్లో 2 వీలర్ వాడట్లేదు. అంటే అంత అడ్వాన్స్ ఉన్నారు వాళ్ళు. 65 కిలోమీటర్ల మెట్రో ట్రైన్లో ఒక్క డ్రైవర్ లేడు. 65 కిలోమీటర్ మెట్రో ట్రైన్లో మనం ఏంటి నుంచి ఈ రైతు బజార్ దాటాలంటే 10 సార్లు చూడాలి. ఇట్లా ఎవరు రాని ఎవడొచ్చి ఎవడు గుర్తాడు, ఎవడొచ్చి ఏం చేస్తాడు అన్నట్టుంటది. 65 కిలోమీటర్ తిరుగుతుంది వితౌట్ డ్రైవర్. అంత అడ్వాన్స్ ఉన్నాడు వాళ్ళు. మనం చాలాసార్లు చెప్పినట్లుగా ఒక అమెరికా నుంచి ఇక్కడ పెట్రోల్ అయిపోయిన తర్వాత ఇక్కడ మొత్తం గడాలి, ఇక్కడ ఏముండదు అనుకున్నట్టే ఈరోజు ప్రపంచంలో నెంబర్ 1 టూరిస్ట్ ప్లేస్ గా చేస్తారు అక్కడ రాజు. ఒక్కసారి చూడండి, ఒక ఆలోచనకి ఎంత దమ్ముంది అనుకునంటే, కానీ వాళ్ళు ఒకే ఒక ప్రోడక్ట్ అమ్ముతారు, హానెస్టీ, నిజాయితీ అనే ప్రోడక్ట్ అమ్మి ఈ రోజు వాళ్ళంత పెద్ద టూరిస్ట్ అండ్ టూరిజం అనేది డెవలప్ చేస్తారు. మన దగ్గర ఒక్కసారి చెప్పండి, మీ గుండెలుగా చేసుకొని చెప్పండి, రోజులో ఎన్ని అబద్ధాలు ఆడతాం మనం. వాళ్ళు అబద్ధం ఆడారంటే 2 చేతులు ఈ వేలు ఉన్నాయి కదా ఇవి కట్ చేస్తారు. అవి వాళ్ళు కూడా కట్ చేయరు. కొన్ని కంట్రీస్ ఉంటాయి వాళ్ళలో కాంట్రాక్ట్ తీసుకుని వచ్చి చేతులు కట్ చేపిస్తారు. అంటే అబద్ధాలు ఆడినది కాదు, అబద్ధంతో నీకు ఏదైనా వాళ్ళకి నష్టం జరిగితే అవతల వాళ్ళకి. మనం ఏం చేస్తున్నాం, మనకు ఆలోచన అనేది చాలా చిన్నది. ఎంత చిన్నది అనుకున్నట్టే ఏదైనా చేద్దాం అనుకున్నట్టే ఏడవుతుంది. ఆడపిల్లలు అయితే కనిపిస్తుంది ఏడుపు, ఈ మగవాళ్ళు అయితే ఇది అసలే కనిపించదు. ఉంటారు నేను ఆడతా అంటాడు. ఒరే నీకు అర్థమవుతుందా, ఈ వాట్సాప్ నేను తీసుకొని వెళ్ళి అక్కడ స్టార్ క్రూజ్ లో చెప్తే సింపుల్ గా జస్ట్ 8 lakhs సార్ అక్కడ అంతే. just 8 lakhs.
కానీ ఇప్పుడు కూడా 1 year తర్వాత ఇస్తారట. రోలెక్స్ వాచ్, దాని పేరెంట్ కంపెనీ ఇంకో కంపెనీ తీసుకు వాచ్ చేసుకుని వచ్చిన, అది ఆర్డర్ ఇచ్చినా ఇది వేసుకుని వచ్చిన. అర్థమవుతుందా? గుర్తుపెట్టుకోండి, 6 సంవత్సరాలు ఇదే పోలీస్ స్టేషన్ 7 సంవత్సరాలు చేసినప్పుడు ₹1 కూడా తీసుకోకండి. పోలీస్ స్టేషన్ లో ఒక నిజాయితీ ఆఫీసర్కి వెళ్తే నాకు 7 అంటే ఒక 2 సంవత్సరాల లోపల 7 పోలీసులు చేంజ్ చేయించాను నన్ను. అంటే నిజాయితీ. కానీ ఈరోజు బస్తీ నుంచి నెలకి 20 లక్షల రూపాయలు సంపాదిస్తున్నాను. 20 లక్షల రూపాయలు, ఇది ఒక్కటే. కానీ 2000 రూపాయలు నా ఇన్కమ్ మినిమం 3 నుంచి 5 కోట్లు పర్ మంత్ ఉంటుంది. 3 నుంచి 5 కోట్లు ఉంటుంది. కానీ కండిషన్ ఏంటంటే హానెస్ట్ అండ్ అకౌంటబిలిటీ, వాల్యూస్ అండ్ ఎథిక్స్.